ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్కి స్వాగతం. ఈరోజు నేను ఒక మలయాళం డబ్బింగ్ సినిమా గురించి చెప్పబోతున్నాను. సినిమా ఏంటి, ఇందులో వస్తుంది అనేది తెలియజేస్తాను. దానికన్నా ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయవద్దని కోరుతున్నాను. ఇంకా ఈ సినిమా పేరు వచ్చి సెల్యూట్. సోనీ లివ్లో ఉంది. సినిమా వచ్చి ఓటీటీలో 3-4 months అవుతుంది. ఇది మంచి థ్రిల్లింగ్గా ఉందంటే చూసా సినిమా స్టోరీ ఏంటంటే, అరవింద్ అనే అతను మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ అన్న కూడా డిఎస్పి అక్కడే. అన్న స్ఫూర్తితోటే ఇతను పోలీస్ ఆఫీసర్ అవుతాడు. అయితే అంటే అన్నని ఆదర్శంగా తీసుకుని ప్రిపేర్ అవుతాడు అనమాట. పోలీస్ ఆఫీసర్ అవుతాడు. బాగా స్ట్రిక్ట్గా చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మల్కాజ్గిరి ఆ ఏరియా ఇన్స్పెక్టర్ కదా, ఆ ఏరియాలో దంపతులు దారుణంగా హత్య గురైపోతారు. అది ఎవరు చేశారు ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. ఈ లోపు ఆ ఇన్వెస్టిగేషన్ పూర్తవకుండానే పొలిటీషియన్స్, లోకల్ లీడర్స్ చాలా గొడవ చేసేస్తుంటారు. ఇంత ఫెయిల్యూర్ అయిపోయారు ఏంటి అని వాళ్ళు పోలీస్ ఆఫీసర్, హై ఆఫీసర్స్ కూడా చాలా గొడవ చేస్తారు. ఏంటి ఇంకా అనేప్పటికీ దానికి ఏం చేయాలో అలాగా ఒక ఆటో డ్రైవర్ ఇందులో ఇరిగిచ్చేస్తారు. అతనే చేసినట్టు ఇరిగిచ్చేస్తారు. సాక్ష్యాలు కూడా వీళ్ళే దానికి అనుగుణంగా మారుస్తూ ఉంటారు ఈ పోలీసులే. అయితే ఈ అరవింద్, ఈ హీరో, ఫస్ట్ నుంచి అతను కాదేమో అని సందేహం వెలిగిస్తూ చెప్పబోతుంటే తను మాట్లాడినారు. వాళ్ళ అన్నయ్య డిఎస్పి, ఇంకా 4 ఆఫీసర్లు ఉంటారు, ఎవరో మాట్లాడినప్పటికీ ఇంకేం చేయలేకపోతే అతన్ని జైలు పంపేస్తారు, అతన్ని పట్టుకున్నట్టు చూపించి. ఇది పాపం ఈ హీరో అసలు జీర్ణం చేసుకోలేకపోతాడు. ఒక అమాయకుని పంపేసినట్టు ఉన్నామని ఇంకేం చేయాలో తెలియక బాధపడుతూ ఉంటాడు. బాధపడి తట్టుకోలేక లాంగ్ లీవ్ పెట్టేస్తాడు. లాంగ్ లీవ్ పెట్టేసి వెళ్ళిపోతే అప్పుడు మరలా ఏమైంది, ఈ పోలీసులు ఇంకా అక్కడితో క్లోజ్ చేసేస్తారా ఏంటి, మరలా వస్తాడు హీరో. మళ్ళీ రీజాయినింగ్ అయ్యి లీవ్ కానీ తీసుకుని రీజాయినింగ్ అవుతాడు. అయిన తర్వాత నిజంగా ఆ మర్డర్ చేసిన వాళ్ళని పట్టుకున్నాడా, అలా మర్డర్ చేసిన వాళ్ళు ఇది చేశారు, ఏమైంది చివరికి, అది సబ్జెక్ట్. అది బాగానే ఉంది. కాకపోతే ఇంకంతా సినిమా అంతా కూడా ఈ ఇన్వెస్టిగేషన్, ఆ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మూడ్లోనే ఉంటుంది. అలా ఇన్వెస్టిగేషన్ సాక్ష్యాలు, ఆ పోలీసులకి ఎలా వీలుగా ఉంటుంది, ఎలా ఉండాలి, సాక్ష్యాలు కోర్టులో ప్రజెంటేషన్ చెప్తే ఎక్కడ వీగిపోకుండా ఎలా ఉండాలి, దీని మీద ఇన్వెస్టిగేషన్ చివరి వరకు ఇన్వెస్టిగేషన్ అలా జరుగుతూనే ఉంటుంది. థ్రిల్లింగ్ అని ఆడుతుంటాం. కాకపోతే ఇలాగే చివరి వరకు కూడా అలాగే ఉంటుంది. లాస్ట్లో మాత్రం అసలు ఎవరు ఊహించని ఒక మలుపు ఉంటుంది. అది క్లైమాక్స్ అదనమాట. అప్పటి వరకు కూడా చాలా ఓపికగా ఉండాలి అనిపిస్తుంది నిజంగా. అలా తెరిపడుతూ అలా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంటుంది. అంత మాటలు ఒకళ్ళు మాట్లాడుకోవడం, చెప్తూ ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, నిజంగా ఎవరు చేశారు, ఇదే సరిపోద్ది అనమాట. దాంతో అది కొంచెం బాగా సహనంగా చూస్తే బాగా ఉంటుంది. కాకపోతే మరీ ఎక్కువ ఇవ్వందేమో అనిపించింది డైలాగ్ పార్ట్. ఎంతసేపు ఇదే ఇన్వెస్టిగేషన్, ఒక ఇది ఉండదు. చివరిలో వచ్చినడికి ఏమవుద్ది అనేది చూపిస్తారా అంటే అక్కడ ట్విస్ట్. ఆ ట్విస్ట్ కూడా బాగుంది. అలా కూర్చుని ఓపికగా చూస్తే ఓకే, థ్రిల్లింగ్ ఇష్టపడేవాళ్ళకి బాగానే ఉంటుంది. కానీ చివరి వరకు కూడా అలా కూర్చోవాలి ఓపికగా. చాలా కొంచెం ఓపిక కావాలనిపించింది నాకు. అది ఈ అరవింద్ కింద దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేశాడు, చాలా బాగా చేశాడు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి వరకు కూడా ఒకే మూడ్ ఆఫ్ యాక్షన్, పెర్ఫార్మెన్స్ ఒకే మూడ్లో ఉంటుంది. చాలా బాగా చేశాడు, సెటిల్గా ఉంటుంది పెర్ఫార్మెన్స్. మనోజ్ కే జయరామ్ వీళ్ళ అన్న కింద వేసాడు.
అది ఇద్దరే మెయిన్ క్యారెక్టర్స్ సినిమాలో. అతను ఈ ఇద్దరు బాగానే చేశారు. హీరోయిన్లు అలా ఉన్నా కానీ ఏదో నామకే వస్తే పెద్ద ఇంపార్టెన్స్ ఏమి ఉండదు. ఇంకెవరికి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్లు ఆడిపోతుంది వస్తుంటారు వెళ్తూ ఉంటారు తప్ప మెయిన్ వీళ్ళిద్దరు. డైరెక్టర్ రోషన్ ఆండ్రూస్ అని బాగా చేశాడు. ఇదే బాగా తీయటం అంటే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లింగ్గా ఉన్నట్టు ఉంటుంది. ఏదో జరుగుద్ది, ఏదో వచ్చేస్తుంది, ఏదో అవుద్ది అన్నట్టు ఉంటుంది. కానీ ఏముంటుంది అనేది చూడాలి ఓపిక్గా కూర్చొని. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, అలాగే ఫోటోగ్రఫీ బాగుంది. మెయిన్ లొకేషన్స్ కేరళ కదా, చాలా బాగున్నాయి లొకేషన్స్. సోనీ లీవ్లో ఉంది సినిమా. సరదాగా ఎప్పుడన్నా వీకెండ్లో ఏమి లేనప్పుడు చూడొచ్చు. చూస్తే బాగానే ఉంటుంది. థ్యాంక్ యూ.